అయోధ్యలో దేవుడి సొమ్ముని దోచేసిన దగాసురుల ఉదంతంలో 8 మంది అరెస్టు, జైలుకి పంపించడం జరిగింది. అదే సందర్భంలో వాళ్ళకి సంబంధించి అటు చంపత్రాయ్ రాజీనామా, మిశ్రా రాజీనామా ఒక ఎత్తు. దానికి తోడుగా ఏదైతే అక్కడున్న బార్ అసోసియేషన్స్ మీటింగ్ పెట్టి, రాముడి కోసం ప్రజలిచ్చిన విరాళాల్ని ఇలా దోచుకున్నటువంటి వాళ్ళని కోసం మనం వాదించొద్దని తీర్మానించడం. ఒకవేళ ఎవరన్నా వాళ్ళ పక్షాన వాదించేటట్టయితే 5 లక్షల పెనాల్టీని ప్రకటించడం మరొక ఎత్తు. ఇంకొక వైపునొచ్చేటప్పటికి ఈ వ్యవహారం తర్వాతన పర్యవేక్షణకి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ అధికార యంత్రాంగాన్ని రంగంలోకి దించడం మరొక ఎత్తు. ఈ వ్యవహారంలో 58 లక్షల సొత్తు రికవరీ మరొక ఎత్తు. వీటన్నిటి తర్వాత అయోధ్యలో అసలు ఈ సీసీటీవీలు పర్యవేక్షించేటటువంటి ఆర్ఎంఓ అర్జున్ దేవ్ వీళ్ళకి పరోక్షంగా సహకరించాడు, వీళ్ళు అడగగానే చేశాడు అన్నటువంటి బేసిస్ మీదన తన మీదన ఇప్పుడు బదిలీ వేటు వేశారు, విచారణ ప్రారంభించారు.